హలో వ్యూవర్స్, నేను మీ జాకిర్ హుసేన్. సో ఈరోజు మనతో ఒక స్పెషల్ పర్సన్ ఉన్నారనమాట. స్పెషల్ అని ఎందుకనంటే చాలా తక్కువ టైంలోనే ఆఫ్రికాలోనే చాలా ఎత్తైనటువంటి కిలిమంజారో అనే శిఖరాన్ని అధిరోహించి ఒక సత్తానైతే చాటాడని చెప్పుకోవచ్చు. సో ఈరోజు బన్నీతో ఒక స్మాల్ చిట్ చాట్ చేసేద్దాం. సో లెట్స్ వాచ్ ఇట్. హాయ్ బన్నీ. హాయ్ సార్. హౌ ఆర్ యూ? ఫైన్ సార్. సో ఎట్లా ఉంది అసలు నీకు ఈ ఇటు సైడ్ రావాలని ఎలా అనిపించింది? నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నా పేరు విస్లావత్ బన్నీ, మాది కామారెడ్డి డిస్ట్రిక్ట్, ఓకే, రాజంపేట్ మండల్, ఎల్లాపూర్ తండం. అది నేను నా స్కూలింగ్ మొత్తం గురుకులంలో అయింది సార్. ఓకే, గురుకులం సొసైటీలో నేను స్కూలింగ్ కంప్లీట్ చేశాను. అప్పట్లో 2014లో మాలావత్ పూర్ణ అండ్ ఆనంద్ సార్ వీళ్ళిద్దరు ఎవరెస్ట్ ఎక్కి వరల్డ్ రికార్డ్ అనేది బ్రేక్ చేశారు. స్మాల్ అంటే యంగెస్ట్ ఏజ్లో ఎక్కి, అతి చిన్న వయసులో ఎక్కి. సో మాకు అప్పుడు సెక్రటరీగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఉండే. మాకు ఈ ఫీల్డ్ అనేది క్యాంప్ లాగా ఉంటుండే అన్నమాట. అకాడమిక్ ఇయర్లో ఒక క్యాంప్ అనేది రాక్ క్లైంబింగ్ కన్ఫర్మ్ ఉంటుంది. సో అలా రాక్ క్లైంబింగ్ అనేది చూసి నాకు ఇంట్రెస్ట్ వచ్చింది అడ్వెంచర్ మీద. అలా వచ్చి నేను క్యాంప్ చేయడం జరిగింది, అడ్వెంచర్ క్యాంప్, రాక్ క్లైంబింగ్ క్యాంప్. 5 రోజులు ఉంటుంది. ఏదైతే యాదాద్రి భువనగిరికి వెళ్తుంటే పెద్ద కొండ ఉంటుంది, ఒక రాయి ఏకశిలా లాగా ఉంటుంది అనమాట. దానిపైన మా ట్రైనింగ్ జరిగింది. అక్కడ జరగగానే మంచి గ్రేడ్ వచ్చింది. దాని తర్వాత ఫర్దర్గా వెళ్ళాలని చెప్పి నాకు ఇంట్రెస్ట్ కలిగింది. అక్కడ నుంచి పూర్ణ అక్కని చూసి ఇన్స్పైర్ అయ్యాను నేను. ఎవరు నీకు ఇన్స్పిరేషన్? ఎవరు ఇందులో? మాలావత్ పూర్ణ అక్క అండ్ ఆనంద్ సార్. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఈ ఫీల్డ్ అనేది నార్మల్ స్పోర్ట్స్తో కంపేర్ చేస్తే ఎలా ఉంటుందంటే డబ్బులతో కూడుకున్నది. వేరే ఫీల్డ్లో ఈరోజు ఓడిపోయినా రేపు గెలుస్తామనే హోప్ ఉంటుంది. కాకపోతే అడ్వెంచర్ అలా కాదు, నెక్స్ట్ అనేది లేదు దీంట్లో. ద థింగ్ ఈజ్ ఇప్పుడే చేసేయాలి. ఏదైతే ఆలోచిస్తామో మైండ్ ప్రజెంట్ ఉండాలి ఆ సిచ్యువేషన్లో. నెక్స్ట్ అనే ఆప్షనే ఉండదు. చిన్న మిస్టేక్ చేసినా అదే లాస్ట్ అయిపోతుంది. బండి, నీకు ఇంత చిన్న ఏజ్లోనే ఇంత మంచి ఆలోచన నిజంగా చాలా మంది ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు నీకు వచ్చిన కూడా గోల్డ్ మెడల్సే కదా సార్? ఒకసారి చూపిస్తావా? సార్, ఇవి వచ్చేసి నేను రాక్ క్లైంబింగ్ ట్రైనింగ్ భువనగిరిలో అయింది. దాని తర్వాత నేను 14 సంవత్సరాలకే మౌంట్ కిలిమంజారో చేశాను. 2020లో ఆఫ్రికాలోనే అది చాలా ఎత్తైంది అనుకుంటా. ఆఫ్రికా ఖండంలోనే అతి పెద్దైన పర్వతం. దాని తర్వాత బేసిక్ మౌంటైనరింగ్ కోర్స్. ఇది ఏదైతే పర్వతారోహణ చేస్తారో, పెద్ద పెద్ద పర్వతాలు ఎక్కుతారో పర్వతారోహకులు, వాళ్ళకి సంబంధించిన కోర్స్ ఉంటుంది, శిక్షణ. 28 రోజులకు శిక్షణ ఉంటుంది. సిక్కింలో ఉంటుంది అన్నమాట. ఇది ఆర్మీ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఇది అక్కడ వెళ్ళినప్పుడు ఆ 28 రోజులు మేము ఎలా ఉండాలి, ఎలా తినాలి, ఎలా బతకాలి, ఏ విధమైన బట్టలు వేసుకోవాలి, వాతావరణంలో మార్పులు వస్తే ఏ విధంగా చర్యలు తీసుకోవాలి. బ్రదర్, అయితే ఇక్కడ మరి దీనికి కోర్సు కూడా ఉంటుందంటావా? అవును. ఎవరైతే పర్వతారోహణ చేస్తారో వాటికి సంబంధించిన శిక్షణ అనేది ఉంటుంది. మనం చూసుకున్నట్లయితే పెద్ద పెద్ద పర్వతాల్లో చనిపోయిన మృతదేహాలు బయటికి తీయలేరు. దానికి గల కారణాలు ఏంటంటే దానికి సంబంధించిన శిక్షణ లేకపోవడం, మన శరీరం అనేది మనకు సహకరించకపోవడం ఆ హైట్లో. సో దానికి సంబంధించిన ట్రైనింగ్లు అన్నీ కంప్లీట్ చేసుకున్నాను నేను. అలాగే నేను 2023లో వెళ్ళి చేసిన కోర్స్ కంప్లీట్ అయ్యి మేము రిటర్న్ వస్తుంటే ఒక డిజాస్టర్ అయింది. అక్కడ పెద్ద ఎత్తున అయింది. సిక్కింలో మనం చూసుకున్నట్లయితే చాలా న్యూస్ ఛానల్స్ కవర్ చేసినాయి. వరదలు వచ్చి 12-13 బ్రిడ్జ్లు కొలాప్స్ అయిపోయినాయి. చిన్న బ్రిడ్జ్ ఉంటే మీరంతా దాని మీద క్రాస్ చేస్తున్నారు, మీరు చూపించచ్చు. ఏమైందంటే అక్కడ మొత్తం డిజాస్టర్ వచ్చేసింది. రాత్రి మొత్తం చనిపోయారు. డెడ్ బాడీస్ బయటికి తీస్తున్నారు. ఇది పర్వతం మీద జరగలేదు, కింద జరిగింది. చూసారా మీరు ఆ డెడ్ బాడీ? ఆ డెడ్ బాడీస్ తీస్తున్నప్పుడు వాళ్ళ పక్కల నుంచే ఏదైతే ఒక బ్యాంబో బ్రిడ్జ్, ఒక బ్యాంబో స్టిక్ తో హెల్ప్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేసిన బ్యాంబో బ్రిడ్జ్ ఉంటుందో దానిపైన వాక్ చేసి క్రాస్ చేయడం జరిగింది. ఓకే, అంటే నీకు అసలు భయమే లేదా అక్కడ మృతదేహాలను అలా తీస్తుంటే? ఈ ఫీల్డ్లో వెళ్ళినప్పుడు భయాన్ని వదిలి నేను ఏంటంటే సాధించాలనే కృషితో వెళ్ళాను. భయం అనేది మర్చిపోయాను. అదొకటి. ఇవన్నీ రెగ్యులర్గా ఇప్పుడు మనం చూస్తుంటాం కదా, పర్వత ఆరోహించే వాళ్ళు, ఎక్కే వాళ్ళు ఉంటారు. సో వీళ్ళంతా అంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయటం కావచ్చు. ఇప్పుడు 15 రోజులు అలానే 20 days 50 days కూడా పడుతూ ఉంటుంది. అలాంటి టైంలో అక్కడ మరి అసలుకి ఎట్లా అంటే అక్కడ స్టే చేయటం కావచ్చు, చిన్న హెల్త్ ఇష్యూస్ కూడా వస్తుంటాయి. అలాంటివి ఏమైనా ఫేస్ చేసావా మరి? నేను ఎప్పుడైతే మౌంట్ కిలిమంజారోకి వెళ్ళానో అప్పుడు నార్మల్గా హై ఆల్టిట్యూడ్ సిక్నెస్ అని ఉంటుంది, ఆల్టిట్యూడ్ మౌంటైన్ సిక్నెస్ అని, AMS. దాంట్లో నాకు కొంచెం హెడేక్ లాంటిది వచ్చింది. బట్ దాన్ని నేను ఓవర్కమ్ చేశాను, కొంచెం వాటర్ ఎక్కువ తాగి. దాని తర్వాత నాకు ఏం కాలేదు. ఎందుకంటే కిలిమంజారో చేసిన తర్వాత నేను బేసిక్ మౌంటైనరింగ్ కోర్స్ అనేది వెళ్ళాను. ఆ కోర్స్లో మొత్తం ప్రికాషన్సే ఉంటాయి. ఏ సిచ్యువేషన్లో ఎలా బతకాలి, వాతావరణం చేంజ్ అయితే ఎలాంటి మార్పులు చేసుకోవాలి, మనలో క్లోతింగ్ ఏది చేసుకోవాలి, బట్టలు ఎలా ఎక్కాలి, ఎలా దిగాలి, ఇవన్నీ అయిపోయింది. అప్పటి నుంచి నాకేమనిపించలేదు. ఏదైతే ఈ కోర్స్కి వెళ్ళానో నేను
అక్కడ ఎవ్వరు ఎక్కలేని ఒక పర్వతాన్ని ఎక్కించారు మాకు ఆ ఇన్స్టిట్యూట్. దానికి నామకరణం వచ్చేసి మౌంట్ ఆల్డ్ 22 అనే పేరు పెట్టాం మేము ఓకే మా టీంతో ద్వారా, మా బ్యాచ్ నెంబర్. అది చేసి ఎప్పుడైతే రిటర్న్ వస్తున్నామో ఈ వరదలు వచ్చేసినాయి. అలా క్రాస్ చేసి వచ్చాము. అప్పటికే మేము మెంటల్గా స్టేబుల్లో లేము. ఆ వీడియోస్ ఉన్నాయి, మీరు చూపించచ్చు. ఓకే ఇన్స్టిట్యూట్లో రాగానే ఏమవుతుందంటే ఆల్ ఓవర్ ఇండియా నుంచి వస్తారు ఈ కోర్సులు చేయడానికి. చాలా మందికి ఆ ఆసక్తి ఉండదు ఈ పర్వతాలు ఎక్కాలంటే లైక్ వాళ్ళు ప్రొఫెషనల్ వెళ్ళాలంటే ఫస్ట్ కోర్స్ చేసి ఉంటేనే వాళ్ళు వెళ్ళగలుగుతారు. అలా వచ్చిన వాళ్ళు ఆల్ ఓవర్ ఇండియా నుంచి 33 మంది వచ్చారు మా బ్యాచ్లో. ఓకే మాకు ఆల్ ఓవర్ ఇండియాలో కాంపిటీషన్ జరిగినాయి ఆడ మా బ్యాచ్లో, ఆ ఇన్స్టిట్యూట్లో. ఏదైతే ఇప్పుడు మనం ఒలింపిక్స్లో చూస్తున్నామో స్పోర్ట్స్ వాళ్ళు ఉంటుంది, స్టార్ టైప్లో స్పీడ్ ఎక్కుతారు, అలాంటి కాంపిటీషన్ ఉంటుంది మాకు అక్కడ. స్పోర్ట్స్ వాల్ క్లైంబింగ్ ఉంటుంది, దాంట్లో నాకు గోల్డ్ మెడల్ రావడం జరిగింది. దాంట్లోనే గోల్డ్ మెడల్ రావడం జరిగింది. అండ్ దాని తర్వాత క్రాస్ కంట్రీ పెడతాడు ఆ హైట్ లో, దాంట్లో కూడా గోల్డ్ మెడల్ రావడం జరిగింది. మామూలుగా ఇక్కడ నుంచి ఎంత మంది వెళ్ళారు బండి? మామూలుగా తెలంగాణ నుంచి ఒక ముగ్గురం వెళ్ళాము. ఆంధ్ర నుంచి ఒక ముగ్గురు వచ్చారు. ఆల్ ఓవర్ ఇండియా నుంచి చూసుకున్నట్లయితే 33 మంది దాకా ఉన్నాం మేము. ఇప్పుడు మీరు కిలిమంజారో అది ఎవరెస్ట్ ఎక్కేటప్పుడు కూడా ఇక్కడ నుంచి మన నుంచి ఇద్దరైనా వచ్చారు? మీరు ఎంత మంది ఎక్కారు? నేను వెళ్ళిన బ్యాచ్ లో తెలంగాణ నుంచి నేను ఒకరిని, 2021 మార్చ్ బ్యాచ్ లో ఆంధ్ర నుంచి ఉమేష్ అన్న అని ఉన్నారు, ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్. మేమిద్దరం టీమ్ అప్ అయి వెళ్ళాము. ఓకే. అప్పుడు నాకు ఆర్థికంగా 3 లక్షలు కావాల్సింది ఉండే. దానికి మా నియోజకవర్గ ఎమ్మెల్యే జాజాల సురేందర్ సార్ అని ఉన్నారు, 3 లక్షలు గవర్నమెంట్ తో. అదే ఇప్పుడు అడుగుదాం అనుకుంటున్నా. మరి ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళాలంటే మనదంతా గిరిజన ఫ్యామిలీ, అంటే అటు సైడ్ అంతా కొంచెం మామూలుగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అక్కడికి అట్లా వెళ్ళి ఉండాలన్నా కానీ చాలా ఖర్చుతో కూడిన పని. మామూలుగా నీకు మరి అప్పుడు సపోర్ట్ ఇట్లా వెళ్ళాలని అనిపించినప్పుడు సపోర్ట్ ఎలా వచ్చింది? నేను ఎప్పుడైతే మొదలు పెట్టానో ఒకసారి అయితే గురుకులం నుంచి చేసుకున్నాను కోర్స్. దాని తర్వాత సార్ వెళ్ళాక కొంత అమౌంట్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఏదైతే శిక్షణ ఉందో కొంతవరకు ఇంట్లో నుంచి పెట్టుకున్నారు, కొంత కూలి పని చేసుకున్నాను. నేను వెళ్ళి మొక్కలు సోయలు కోయడం ఇట్లాంటివి చేసి కొంచెం పోగు చేసుకున్నాను, నీ ఓన్ మనీ తోటే. అవును, ఇంట్లో కొంత, నేను కొంచెం కూలి పని చేసుకున్నాను. ఆ కోర్స్ అయిపోగానే మౌంట్ కిలిమంజారో వచ్చింది. ఎవరైతే ఈ అన్నిటిని ఎక్కిస్తున్నారో పూర్ణ అక్కని కానివ్వండి, ఇట్లా చాలా పెద్ద పర్వతారోహకుల్ని శిక్షణ ఇచ్చే ట్రైనింగ్ సెంటర్ భువనగిరిలో ఉంది. ఆ భువనగిరిలో ఉన్న ఆ శిక్షణ శిబిరానికి హెడ్ వచ్చేసి బచ్చినేపల్లి శేఖర్ బాబు సార్. మన తెలుగు రాష్ట్రాలకే గర్వించదగ్గ విషయం ఏదైనా ఉందంటే ఆయనకు అర్జున అవార్డు ఉంది ఈ ఫీల్డ్ లో. అట్లాంటి సార్ దగ్గర నేను ట్రైనింగ్ తీసుకుంటున్నాను ప్రజెంట్. ఇప్పుడు అక్కడే లైక్ కిలిమంజారో సెలెక్షన్ అయిపోయాను, స్పాన్సర్షిప్ వచ్చేసింది, లైక్ ఎక్కడానికి వెళ్ళిపోయాను. దాని తర్వాత ఎల్బ్రూస్ యూరోప్ ఖండంలోనే అతిపెద్ద పర్వతం మౌంట్ ఎల్బ్రూస్. దానికి 3 సార్లు సెలక్షన్ లెటర్ వచ్చింది. కానీ ఆర్థికంగా నాకు స్పాన్సర్స్ దాతల ముందుకు రాకపోవడంతో నేను అక్కడే ఆగిపోయాను. ఓకే. ఇంతకు ముందు మామూలుగా కిలిమంజారో ఎక్కేటప్పుడు కూడా ఇప్పుడు ఫైనాన్షియల్ గా ఎవరైనా సపోర్ట్ చేశారా? అంటే బ్యాక్ బోన్ గా కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ సార్ అని 3 లక్షలు ఇప్పించారు. 3 లక్షలు గవర్నమెంట్ నుంచి ఇప్పించారు. దాని తర్వాత ఇప్పుడు 3 అవకాశాలు కోల్పోయాను. అప్పుడు నేనేం ఆలోచించానంటే ఇంకా ఏ దాతల దగ్గరికి వెళ్ళి మాట్లాడాలన్నా ఫస్ట్ ఎక్కడానికి నాకే అర్హత ఉందనేది వస్తుంది క్వశ్చన్ మార్క్. సో దానికి సంబంధించిన కోర్స్, బేసిక్ మౌంటైనరింగ్ కోర్స్కి వెళ్ళాను. అక్కడ నాకు డిస్టింక్షన్ గ్రేడ్తో పాటు అక్కడ నాకు సిక్కిం గవర్నమెంట్ నుంచి నాకు ఇచ్చిన సర్టిఫికేట్ ఇది. ఓకే, ఇది ఒకసారి చూపి. ఇట్లా చూపిలే. ఇది సిక్కిం గవర్నమెంట్ నుంచి ఇండియన్ హిమాలయన్ సెంటర్ ఫర్ ఎకో టూరిజం అనే ఆ సెంటర్ నుంచి నాకు ఏ గ్రేడ్తో పాటు బోత్ ప్లేసెస్ స్పోర్ట్స్ వాల్ క్లైంబింగ్ అండ్ దెన్ క్రాస్ కంట్రీలో గోల్డ్ మెడల్స్ వచ్చినట్టు సర్టిఫికేట్ వచ్చింది. దీని తర్వాత నేను వేరే మౌంటైన్స్, వేరే పర్వతాలు ఎక్కడానికి స్టార్ట్ చేశాను నా ప్రయత్నం. ఓకే. ఇప్పుడు స్పాన్సర్స్ ముందుకు రాలే. అప్పుడు నేనేం చేశాను, నాకు 2018 నుంచి ఈ ఫీల్డ్లో వెళ్ళాలంటే చాలా ఇష్టం. ఎప్పుడైతే పూర్ణక్కని ఇన్స్పిరేషన్ తీసుకున్నాను, ఈ ప్రయత్నం ఆగొద్దు, ఏ దారులునే అన్ని చూద్దామని చెప్పి డిగ్రీ దీంట్లోనే అట్లనే ఛేదించాలని ఫిక్స్ అయిపోయా మైండ్ లో.